సక్సెస్ఫుల్గా సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకుని థర్డ్ వీక్ ఎంటర్ అవుతుందండి. చాలా ఆనందంగా ఉంది. అంటే 2011 సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే చాలా మంది అంటాం ఏంటంటే డబ్బింగ్ సినిమాలు ఆడుతున్నాయని. సో మొన్న ఈ దసరా సీజన్కి రిలీజ్ అయిన 3 సినిమాలు మంచి టాక్ సంపాదించుకుని కలెక్షన్ పరంగా బాగా వచ్చినాయి. అలాగే డెఫినెట్గా ఇప్పుడు అంటే ఎన్ని సినిమాలు ఉన్న మంచి సినిమాలు అయితే డెఫినెట్గా చూస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మరి ఒకసారి రుజువు చేశారు. మడత కాజా గురించి అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటేనండి, ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో అన్నారు. అది ప్రెస్, మీరు, వెబ్సైట్స్, టెలివిజన్ అండ్ న్యూస్ పేపర్ ఛానల్స్ వాళ్ళు పెట్టినదండి. సో అది చాలా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ప్రతి సినిమాకి మొన్నటిదాకా నరేష్ సినిమా ఓకే వెళ్తాం చూడటం 2.5 గంటల కాలక్షేపం బాగానే ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు కామెడీకి ఎక్స్పెక్టేషన్ అండి. అదే ఆఫ్టర్ శివటపాకే అండ్ అహనా పిల్లల తర్వాత రిలీజ్ అయింది కాబట్టి కొంచెం కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారండి. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండా కొత్త డైరెక్టర్ మా సీతారామరాజు గారు, కొత్త డైరెక్టర్ అని పేరుకి మన ఊరికే చెప్పుకుంటానికి లేదండి. ఆయన ఇండస్ట్రీలో నాకంటే అంటే మన చిన్నప్పటి నుంచి ఉన్నారు, నా చిన్నప్పటి నుంచి. సో వెరీ సీనియర్ డైరెక్టర్, అంటే సీనియర్ టెక్నీషియన్. అలాగే టింబు గారు ఈ సినిమాతో అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి, దాము గారితో పాటు చేశారు. సో ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా కూడా చాలా అంటే ఈ రంగంలోకి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. అంతేగాని ఏ డబ్బులు ఆశించకుండా, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో బోల్డ్ డబ్బులు వచ్చినాయి ఆయనకి. అంటే ఇప్పుడు రాకూడదని కాదండి, ఎవరికైనా డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పట్లేదు. కానీ దాంట్లో కూడా ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలని దాంతో బాగా ఖర్చు పెట్టి ప్రతిదీ చేశారు. అండ్ దానికి సహకరించిన వివేక్ గారు. అండ్ ఈ సినిమాలో చాలా మంది అంటే టెక్నీషియన్ గా చూస్తానంటే శ్రీ వసంత్ గారు అంటే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చాలా, ఆయన దగ్గర టెక్నీషియన్స్ గా పనిచేశారు. ఆయన ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అయ్యారు. సో ఆయన 5 సాంగ్స్ మళ్ళీ మాకు అడ్వాంటేజ్ అయినాయి, అంటే సాంగ్స్ బాగా చేశారు. ముఖ్యంగా ఏంటంటేనండి ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే ఎగ్జిబిటర్స్, అంటే జనరల్ గా సినిమా అంటే హీరోకి సినిమా ఆడతారండి, హీరోకి, హీరోయిన్ కి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి మంచి పేరు, ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి, హీరో నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు. అలాంటి కాకుండానండి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వస్తాయి. బట్ ఎగ్జిబిటర్స్, బయర్స్, తర్వాత ఎగ్జిబిటర్స్ అంటే రైట్ ఫ్రమ్ సైకిల్స్ అండ్ కానీ చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే రన్ లేకపోతే సినిమాకి వచ్చిన పాప్కార్న్, క్యాంటీన్ కాడి నుంచి ప్రతి వాళ్ళు అండి. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఏంటంటే ఎగ్జిబిటర్స్ అందరూ లాస్ట్ అంటే ఇది ముఖస్థితిగా చెప్పట్లేదు, లేకపోతే ఏదో పొగుడుకోవాలని చెప్పట్లేదండి. నాకు ఫోన్ చేసి పర్టికులర్ గా ఏమండి గాజువాక్ లో లాస్ట్ టైం శివటపాక 8 లక్షలు కలెక్ట్ చేసిందండి, ఫస్ట్ వీక్ లో దాటింది అన్నారండి. సో అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ వేసాం, బట్ అలా రావటం, ఎందుకంటే ఇవాళ రన్ కంటే ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తుందో డబ్బులు అదే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పైరసీ, ఆన్లైన్ పైరసీలు ఎన్ని తట్టుకుని అలాగైంది. సో వెరీ హ్యాపీ అండి. అంటే ఏలూరులో మొన్న అంబిక రామచంద్ర గారు తెలుస్తుందని చెప్పారండి, మీకు ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో హైయెస్ట్ షేర్ వస్తుందమ్మా అని. సో చాలా హ్యాపీగా ఉందండి. అలాగే చిన్న చిన్న అంటే ఒక క్యారెక్టర్ అంటే ఇప్పుడు కయ్యూమ్ కానివ్వండి, లేకపోతే రఘు కానివ్వండి, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక ఆర్టిస్టులకి అంటే చిన్న లెంత్, పెద్ద లెంత్ అని అన్ని అనటం భావ్యం కాదు. బట్ ఒక సీన్ చేసినా, 2 సీన్లు చేసినా అందరికి ఈక్వల్ గా పేరు వచ్చింది. ఎస్పెషల్లీ జయప్రకాష్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చింది. రఘుది 3 సీన్లు చేశాను, 3 సీన్లు మంచి హిలేరియస్. ఎందుకంటే నేను థియేటర్లో దేవి 70mm లో చూడటం జరిగింది. హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి ముఖ్యంగా అంటే ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి కారణం మాటల రచయిత మా వేగ్నేష్ సతీష్ గారు, అలాగే శ్రీధర్ గారు, అండ్ సాయం చేసిన మాకు రాజసింహ గారు. ముగ్గురికి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్స్ బాగా రాశారు. ఎందుకంటే చాలా కష్టం అండి కామెడీ రాయటం, ఎందుకంటే టైమింగ్ తో కూడుకున్న పని. ఒక కామెడీ బిట్ అంటే ఒక జోక్ బాగుంది, దానికోసం సీన్ అంతా ప్రొలాంగ్ చేయకుండా ఒక షార్ట్ కొట్టే తెచ్చే అన్న పద్ధతిలో రాశారు. సో ఈ సినిమాని ఇంత విజయవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. మడత కాజా ఈరోజు 2వ వారంలోకి విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం మా హీరో నరేష్ గారు, మా ప్రొడ్యూసర్స్ టింబర్ గారు, దాము గారు, అలాగే వివేక్ గారు. సో అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా నాకు వెనకాల
వెనుకుండి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ చాలా బాగా రావాలి సినిమా, మీరు ఎంత ఇదైనా పర్లేదు, మీరు ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా ఆలోచించద్దు, మనకి సినిమా బాగా రావాలని ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి ప్రోత్సహించారండి. అలాగే ఈ సినిమాకి మాటలు రాసిన మా వేగన్ సతీష్ గారు కానీ శ్రీధర్ గారు కానీ 1-2 సార్లు 5-6 వెర్షన్స్ రాసి అందరూ సాటిస్ఫై వరకు వాళ్ళు 5-6 వెర్షన్స్ రాసి ఇచ్చారు. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా చాలా షూటింగ్లో ప్రతిరోజు కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి ఈ సీన్ బాగా రావడానికి చాలా కృషి చేశారండి. సో ఈరోజు ఈ సినిమా ఇంత విజయంగా ప్రదర్శించబడుతున్నందుకు అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. రఘు కారుమంచి, ఈ సంవత్సరం నాకు ఈ దసరా చాలా గొప్ప దసరా అండి. మామూలుగా ప్రతి దసరాకి గత 15-20 సంవత్సరాల నుంచి నేను ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి చాలా స్వీట్స్ వస్తుంటాయండి. కానీ ఈ దసరా ప్రత్యేకత ఏంటంటే నాకు మడత కాజా వచ్చింది మా ఇంటికి. అది కూడా మామూలు చిన్న మడత కాజా కదండి, రాజమండ్రిలో పెద్ద దొరుకుతుంది కదా, కిలో ఉంటుంది సైజు, అది మడత కాజా. సో నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ గారు, అలాగే నాకు ఆ సీన్ని అంత ఇదిగా కన్సీవ్ చేయడానికి రాసిచ్చిన వేగేశ్న సతీష్ గారు కానివ్వండి, అలాగే నటుడిగా పక్క నటుడిగా నన్ను బాగా ఎంకరేజ్ చేసి ప్రతి షాట్లోని నన్ను రఘు ఇది ఇలా ఇలా అని చెప్పి ఎంకరేజ్ చేసిన మా నరేష్ అన్న కానివ్వండి, అలాగే నాకు దసరా స్వీట్స్తో పాటు క్యాష్ కూడా ఇచ్చి బంగారం ఇచ్చిన మా కింబర్ గారు కానివ్వండి, అలాగే ఆదరించి మాకు ఈ విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రేక్షకులకు కానివ్వండి అందరికీ, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక నరేష్ చెప్పినట్టు మీకు తెలుసు, సినిమా సక్సెస్ అవుతే చిన్న పెద్ద కదా అందరికీ మంచి ఒక అప్లాస్ వస్తుంది. అది నాకు ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్లో నేను చాలా బాగున్నావు, చాలా బాగా జాయిన్ చేసావు అని చాలా మెసేజ్ చాలా మంది నాకు ఫోన్ చేశారు. దాంతోపాటు మీకు తెలుస్తుంది మూవీ ఎంత సక్సెస్ అయిందని. ఎదురువల్ల అందరూ చూశారు సినిమా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను నా సైడ్ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మా హీరో నరేష్ గారికి, తర్వాత మా డైరెక్టర్ గారికి, మిగతా మా టెక్నీషియన్లు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటుగా ఫస్ట్ రోజు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు అందరు డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేసి, సార్ నరేష్ గారు సినిమా అన్నది ఆల్రెడీ మినిమం గ్యారంటీ అండి, బట్ ఈ సినిమా ఫస్ట్ వీక్లోనే ఇంతవరకు వచ్చిన షేర్లకి డెఫినెట్గా క్రాస్ చేసేస్తుందండి అని చెప్పారండి. అలాగే అన్ని సెంటర్ల నుంచి కూడా ఆ జిల్లాలకి అంతకు ముందు వచ్చిన షేర్ కన్నా ఎక్కువ షేరు ఈ సినిమా సంపాదించింది. అలాగే నైజాంలో RR మూవీ మేకర్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్లోనే మోర్ దాన్ 90 lakhs షేర్ సంపాదించింది. అది ఇప్పటివరకు ఉన్న అల్లరి నరేష్ గారి సినిమాల్లో రికార్డు. ఇంకా ఈ సినిమా నెక్స్ట్ 50 days ఫంక్షన్లో డెఫినెట్గా మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాం. మా విజయానికి తోడ్పాటు అందజేస్తున్న మీడియా వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ప్రేక్షకులు ఇంత ఇదిగా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా వర్క్ చేస్తున్న నటించిన నరేష్ గారికి, హీరో గారు నరేష్ గారికి, మిగతా సహచర నటులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నరేష్ గారు, మేము అందరూ ఇదంతా ఒక ఫ్రెండ్లీ టీమ్గా దీన్ని వర్క్ చేసి ఎక్కడా టెన్షన్ పడకుండా రిలీజ్ రిజల్ట్ కూడా మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సీతారామరాజు గారు డైరెక్టర్ గారు చాలా మంచి చాలా బాగా తీశారు మేము చేసింది. దీనికి పాటలు కూడా అద్భుతంగా శ్రీ వసంత్ గారు అందించారు. అట్లానే డైలాగ్స్ కూడా సతీష్ గారు బాగా చేసి పెట్టారు.